ఓం శాంతి 25/10/1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బేహద్దు శిక్షకులుగా భావించి వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. పంజాబ్ గుజరాత్ జోన్ యొక్క టీచర్లతో అవ్యక్త బాప్దాద మాట్లాడిన మహావాక్యాలు. మిమ్మల్ని మీరు మాస్టర్ విశ్వ శిక్షకులుగా భావిస్తున్నారా, లేక మీ సేవా కేంద్రాలలో నేను ఫలానా స్థానం యొక్క టీచర్ను అనేది బుద్ధిలో ఉంటుందా? నేను విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వ శిక్షకుడిని అని బుద్ధిలో ఉండాలి. హద్దు స్మృతిలో ఉంటుందా, లేక బేహద్దు స్మృతిలో ఉంటుందా? బేహద్దు నశ మరియు బేహద్దు సేవ యొక్క ప్లాన్ నడుస్తున్నాయా, లేక మీ స్థానం యొక్క ప్లాన్ నడుస్తుందా? బేహద్దు నశ ఉంటేనే విశ్వానికి యజమాని కాగలరు. హద్దులోని నశ మరియు హద్దులోని స్మృతి ఉంటే విశ్వ యజమాని యొక్క సంస్కారం తయారవ్వదు. అప్పుడు చిన్న చిన్న రాజులుగా అవుతారు. విశ్వ మహారాజు యొక్క ప్రాలబ్ధాన్ని పొందే గుర్తులు ఇప్పటి నుండి కనిపిస్తాయి. ఏదైనా చిక్కు ప్రశ్నను సమాధానపరచాలి అంటే దానికి కొన్ని గుర్తులు అడుగుతారు. దాని ద్వారా ఎంత కఠినమైన చిక్కు ప్రశ్నలైనా త్వరగా పరిష్కారం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరు ఏ విధంగా ఉంటారో అనేది చిక్కు ప్రశ్న. దీనిని గుర్తుల ద్వారా పరిశీలించవచ్చు. వాటి ద్వారా మీకు కూడా తెలుస్తుంది నేను నా యొక్క పురుషార్థం అనుసారంగా ఏ విధంగా అవుతాను అని. టీచర్లు అనగా స్వతంత్రులు. కేవలం సేవా బంధనం తప్ప ఏ కర్మ బంధనం ఉండదు. సేవ అనేది బంధనం కాదు, బంధన ముక్తులుగా తయారు చేసేది. అన్ని విషయాలలో స్వతంత్రులైనప్పుడు టీచర్స్కు బేహద్దు బుద్ధి ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బేహద్దు సేవలో సహయోగి అయ్యే అవకాశం స్వయం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతగా స్వయం బేహద్దు సేవ యొక్క అనుభవం చేసుకుంటారో అంతగానే చాలా అనుభవీ మూర్తిగా పిలువబడతారు. అనుభవీ మూర్తులకి విలువ ఉంటుంది. పాతకాలపు అనుభవీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాకు విలువ ఉంటుంది. వారు పాతవారు, అనుభవీలు అని. అదేవిధంగా ఇక్కడ కూడా అనుభవీలుగా అవ్వాలి. మీరు అవకాశం తీసుకోవాలి. కార్యక్రమం అనుసారంగా చేశారు అంటే అందులో సగభాగం మీది, సగభాగం ఇతరులది అవుతుంది. సంపాదనను భాగాల వారీగా పంచుకున్నట్లు. కార్యక్రమం అనుసారంగా చేయడంలో సగమే వస్తుంది. స్వయం తీసుకుని చేస్తే దానికి పూర్తిగా లభిస్తుంది. నన్ను యోగ్యునిగా భావించాలి. నేను తయారై చూపిస్తాను ఇలా అనకండి. స్వయానికి స్వయం ఆఫర్ చేసుకున్న వారికి ఆఫర్ లభిస్తుంది. నాకు అవకాశం లభిస్తే చేస్తాను అని ఎప్పుడు అనకూడదు, లేదా ఎదురు చూడకూడదు. నన్ను ముందుకు తీసుకువెళ్తే వెళ్తాను అని అనకూడదు. ఇది కూడా ఆధారమే. టీచర్స్ ఆధారమూర్తులు. ఆధారమూర్తులు ఎవరి ఆధారాన్ని తీసుకోరు. ఇది కూడా అదృష్టం. దీనిని పోగొట్టుకోకూడదు. కనుక మీకు మీరే అవకాశం ఇవ్వండి. బేహద్దు అనుభవిగా అవ్వండి. బేహద్దు బుద్ధిమంతులుగా అవ్వండి. అవకాశం తీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు అవకాశం లభిస్తూ ఉంటుంది. వారిని మాస్టర్ విశ్వ శిక్షకులు అంటారు. మిగతా వారందరూ తమ తమ సెంటర్ యొక్క శిక్షకులు. బాబాను చూశారు కదా, మధువనం అనే ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా ప్లాంట్స్ తయారు చేసేవారు. కేవలం మధువనం వరకే కాదు, అదేవిధంగా నిమిత్తమైన వారు ఎక్కడ ఉంటున్నా కానీ బేహద్దు ప్లాన్ తయారు చేస్తూ ఉండాలి. ఇలా బేహద్దు బుద్ధి కలిగిన వారైనా టీచర్లందరూ నలువైపులా తిరుగుతున్నారా, కేవలం మీ ప్రాంతంలోనే తిరుగుతున్నారా? ఎవరు ఎంతగా ఈశ్వరీయ సేవార్థం తిరుగుతూనే ఉంటారో వారు అంతగా చక్రవర్తి, రాజుగా అవుతారు. మంచిది. ఇవన్నీ బేహద్దు టీచర్స్ నిమిత్తం. ఇప్పుడైతే ముఖ్య ప్లాన్ చెప్పారు. మరి బేహద్దు వైరాగ్య వృత్తిని టీచర్లు స్వయంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మీకు బేహద్దు వైరాగ్య వృత్తి ఉందా, లేక మీ సెంటర్లపై లేదా వచ్చే జిజ్ఞాసులతో తగుల్పాటు ఉందా? ఎప్పుడైతే తగుల్పాటు నుండి బేహద్దు వైరాగ్యం ఉంటుందో అప్పుడు జై జైకారాలు వస్తాయి. స్థూల సూక్ష్మ సాధనాలతో అన్నింటితో బేహద్దు వైరాగ్యం. ఇలాంటి భూమి తయారైందా, లేక సెంటర్ మార్చితే కదిలిపోతారా? జిజ్ఞాసులతో జాలి రాదా?
కొంచెం కూడా వారి గురించి సంకల్పము రాదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇలాంటి పరీక్ష వస్తే నష్టో మోహులేనా? అవి లౌకిక సంబంధాలు, ఇవి సేవా సంబంధాలు. మీరు ఎవరికైతే వాణి చెప్తారో వారి పట్ల మోహం ఉండదా? ఇవి అలౌకిక సేవా సంబంధాలు. వీటిలో కూడా మీకు మోహం ఉంటే రాబోయే విద్యార్థులు దీని గురించి వాణి చెప్తారు. కనుక మీ గురించి మీరు లోతైన రూపంలో పరిశీలించుకోండి. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ వస్తే ఎవరు రెడీగా ఉన్నారా? ఈ సెంటర్లో సేవ బాగుంది, సేవ బాగున్నా కూడా తగులుపాటు ఉండకూడదు. అందరితో అతీతమైనప్పుడే బేహద్దు వైరాగ్య వృత్తి అంటారు. మీ శరీరంతో కూడా అతీతం, నిమిత్త సేవార్థం నడిపిస్తున్నారు అంతే. బుద్ధి మాటి మాటికి బాబా నుండి తొలగి అటువైపు వెళ్తుంది అంటే అది తగుల్పాటుకు గుర్తు. మీతో మీకు కూడా తగుల్పాటు ఉండకూడదు. మీలో ఉన్న విశేషత పట్ల కూడా తగుల్పాటు ఉండకూడదు. కొందరిలో సంభాళించే శక్తి మంచిగా ఉంటుంది, లేదా కొందరిలో వాచాశక్తి బాగుంటుంది. నేను ఇలాంటి వాడిని అనే తగుల్పాటు ఉండకూడదు. ఈ విశేషత బాప్దాదా ఇచ్చినది. మీ జ్ఞానం యొక్క విశేషత లేదా మరి ఏ విశేషత అయినా కానీ దానితో పాటు తగుల్పాటు ఉండకూడదు. దీని ద్వారా కూడా అభిమానం వస్తుంది కనుక ఇది కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఈ విశేషత బాబా నుండి లభించిన వారసత్వం. సర్వాత్మల కొరకు మనకు లభించింది, అదే వారికి ఇస్తున్నాం. మనం కేవలం నిమిత్తులము. ఇలా బేహద్ద వైరాగ్య వృత్తి గల టీచర్స్ యొక్క సంఘటన కావాలి. వారి నడవడం ద్వారా, చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా అందరికీ వీరు బేహద్దు వైరాగులు అని అనుభవం అవ్వాలి. జ్ఞానంతో సేవ చేయడంలో తెలివైన వారు, ఇదైతే అందరూ అనుభవం చేసుకున్నారు. ఇప్పుడు బేహద్దు వైరాగ్యం యొక్క అనుభవం చేయండి, ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి. మంచిది. ఓం శాంతి.